లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, స్టవ్లో నుంచి ఇలాగ మంటలు వచ్చేసాయని. నాకైతే అస్సలు అర్థం కాలేదు ఏమైంది ఒక్క సెకండ్లో అనేది. సో ఆఫ్టర్నూన్ అయితే కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. సో నేనైతే ఏం చేశానంటే కింద మనకి సిలిండర్ కింద ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేసేసాను. సో సాయంత్రం పిల్లల కోసం చేద్దాము అన్నప్పుడు ఇలా జరిగింది. అందులో మా వారు కూడా లేరండి, ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. నేను కంగారుతో మా ఆయనకు ఫోన్ చేసేస్తే పైన కింద ఆఫ్ చేసేసావా అని అడిగారు. అవునన్నారు. ఇంకా ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ మా ఆయన కొత్తదైతే ఈ పైప్ అయితే తీసుకొచ్చారు. మొత్తం అయితే క్లీన్ చేసేసారనమాట. సో చూస్తున్నారు కదా ఎంత గలీజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మంటలు వచ్చేసరికి నాకైతే కంగారు వచ్చేసింది. సో అండి, కిచెన్లో మనం చేసే ఒక మిస్టేక్ ఏంటంటే మనము పైపుని చేంజ్ చేయం కదా. సో ఇయర్లీ వన్స్ ఒకసారన్నా పైపు చేంజ్ చేస్తే బాగుంటుంది, లేదంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ టైం అండి నాకు ఇలా జరగడము. ఇంకా నేనైతే కేక్ కోసం అని పెట్టాను కదా, సో అదైతే సగమే ఉడికింది, సగం అలాగే అయిపోయిందనమాట. సరే అనేసి ఇంకా పిల్లలకైతే ఓపెన్ చేసి ఇచ్చేసాను. నేనైతే రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వతో చేసినాను. కేక్ అయితే స్పాంజీగా బాగానే వచ్చింది, కానీ ఏంటంటే కలర్ అయితే రాలేదు, తెల్లగా వచ్చేసింది. మా పిల్లలకైతే తీపి ఉంటే చాలు, ఇంకా ఇద్దరైతే బాగుంది అనేసి అన్నారు. సో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెంగా ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి మనము. సో ఇదండి బ్లాగ్.